బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టట్లేదు. సామాన్యుల నుంచి వీఐపీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న సివి ఆనంద్ పేరు చెడగొట్టేలా సైబర్ నేరగాళ్లు నకిలీ అకౌంట్లో పోస్టులు పెడుతున్నారు. దీన్ని గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ అని గుర్తిస్తే వెంటనే రిపోర్ట్ కొట్టాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. నమ్మి అకౌంట్లు ఖాళీ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కాగా ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టట్లేదు. సామాన్యుల నుంచి వీఐపీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న సివి ఆనంద్ పేరు చెడగొట్టేలా సైబర్ కేటిగాళ్లు నకిలీ అకౌంట్లో పోస్టులు పెడుతున్నారు. దీన్ని గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ అని గుర్తిస్తే వెంటనే రిపోర్ట్ కొట్టాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ. రైట్ ఆనంద్, ఈ మధ్య చూసుకుంటే ఏదైతే ట్విట్టర్ అకౌంట్ కానీ అటు ఫేస్బుక్ కానీ మిగతా సోషల్ మీడియా అయితే హ్యాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనం తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు కూడా హ్యాక్ అవడంతో పోలీసులకి అయితే కేసు అయితే ఇవ్వడం జరిగింది, సైబర్ క్రైమ్ పోలీసులకి. కాకపోతే మన కవిత కానీ అటు గవర్నర్ కానీ ఈరోజు అయితే సిపి అన్నది ఎవరైతే ఏసీపీ డీజీ ఉన్నారో సిపి ఆయన అకౌంట్ కూడా హ్యాక్ అవడం అయితే జరిగింది ఆనంద్. సో దీనిపై కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేస్తున్నారు. సైబర్ అటాక్స్ అయితే తీవ్రంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. సివి ఆనంద్ పేరు మీద ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి ఏదైతే ఈ అకౌంట్ నుంచి మెసేజ్లు పెట్టి డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పి అయితే తెలుసుకున్నారు ఆనంద్. సో దానిపై కూడా కఠిన ఎవరైతే ఈ హ్యాకింగ్ చేస్తున్నారో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆనంద్. ఓకే మణికంఠ, మరి ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసయ్య కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్లో హ్యాక్ చేశారు. మరి ఈరోజు నేడు చూస్తే సివి ఆనంద్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి పోస్ట్ లో ఉన్నటువంటి తన అకౌంట్ హ్యాక్ చేసినటువంటి ఈ నేపథ్యంలో మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఎన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చినప్పటికీ అంటే ముఖ్యంగా పల్లెల్లో ఉన్న వాళ్ళని అటు వృద్ధుల్ని కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్ గా ఈ ఫోన్ పే ఏదైతే మొత్తం డిజిటలైజేషన్ అయిందో అప్పటి నుంచి ఇలాంటి ఒక సైబర్ నేరగాలు అయితే రెచ్చిపోతామని తెలుసుకోవచ్చాను. కాకపోతే ఎప్పుడైతే డిజిటలైజేషన్ ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి అయితే ఆ పిన్ ఓటీపీలు చెప్పండి, మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేసిన ఓటీపీలు చెప్పండి, లేదంటే ఇతరత మన రామ మందిరం ఏదైతే అయోధ్య ప్రతిష్ట నుంచి ఇస్తున్న రామ మందిరం ఇప్పుడు కూడా కొన్ని నగరాల్లో లింకులు పంపించి మీకు లైవ్ లింక్ ఇస్తామని అని చెప్పి ఏదైతే లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అయితే ఫేస్బుక్ లో కానీ వాళ్ళ ఇతర అకౌంట్లు కానీ వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అవ్వడం మనం విన్నామన్నాం. సో దీనిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సింది కోరుతున్నారు ఆనంద్. ఓకే మణికంఠ, ఫైనల్ గా అంటే ఒక సామాన్య ప్రజలకే కానీ ప్రజలకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తా ఉన్నారు? ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలైనా ప్రభుత్వం అయితే ఒకటే చెప్తున్నాను, మీరు ఎటువంటి అంటే థర్డ్ పార్టీ యాక్సెస్ అంటే ఇప్పుడు బ్యాంకుతో సంబంధం బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాలి. అంటే బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్లు కానీ రెస్పాండ్ కాకుండా బ్యాంకుకి వెళ్ళి మాట్లాడండి. అదేవిధంగా మీరు ఎటువంటి అంటే థర్డ్ పార్టీ యాక్సెస్ ఉన్న మెసేజెస్ కానీ ఆ లింకులు కానీ ఓపెన్ చేయగానే అని అయితే ఎన్ని రకాలుగా చెప్తున్నా. సైబర్ నేరగాలు అయితే రోజుకొక కొత్త కొంత అయితే దొక్కుతున్నారు ఆనంద్. చాలా వరకు బాధితులు నిరుపేదలు కానీ దాంతో పాటు
ఎవరైనా కూడా సైబర్ నేరగాలకి అయితే అడ్డు లేకుండా పోతుంది. దీనైతే అరికట్టాలని రైట్, థ్యాంక్ యూ మణికంఠ.